ప్రాజెక్టు పద్ధతి ఏంటి? ప్రాజెక్టు పద్ధతి, ప్రాజెక్టు అనే పదానికి అర్థము ప్రణాళికాబద్ధంగా చేయు కార్యము. దీనికి మరొక పేరు ఏంటంటే ప్రణాళికా పద్ధతి. దీనికి మరొక పేరు ప్రకల్పనా పద్ధతి. ప్రకల్పన ఏదైతే ఉందో ప్రణాళికా పద్ధతి అన్నా ప్రకల్పనా పద్ధతి అన్నా రెండూ ఒకటే. ప్రాజెక్టు పద్ధతి అన్నా ప్రణాళికా పద్ధతి అన్నా ప్రకల్పనా పద్ధతి అన్నా కూడా మూడు ఒకటే. మరి ఇది ఏదైతే ఉందో దీని గురించినటువంటి వివరాలు కనుక ఒకసారి కనుక చూసుకున్నట్లయితే, ప్రాజెక్టు పద్ధతి ఏదైతే ఉందో ఇది వ్యవహారిక సత్తావాదులకు సంబంధించినటువంటి బోధనా పద్ధతి. ఏ వాదులకు సంబంధించింది అంటే వ్యవహారిక సత్తావాదులకు సంబంధించిన బోధనా పద్ధతి. ప్రాజెక్టు పద్ధతి అనేది ఏదైతే ఉందో వ్యవహారిక సత్తావాదులకు సంబంధించిన బోధనా పద్ధతి. అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతానికి సంబంధించినటువంటిది. అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం ప్రాజెక్టు పద్ధతిలో ఉన్నటువంటి అభ్యాసన సిద్ధాంతం ఏంటంటే అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతానికి సంబంధించినటువంటి బోధనా పద్ధతి. ఏ వాదులు అందించారంటే వ్యవహారిక సత్తావాదులు అందించారు. మరి ఇది ఎవరి కేంద్రీకృత పద్ధతి అంటే విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఎవరి కేంద్రీకృత పద్ధతి అంటే విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఇది అనుభవాల కేంద్రంగా ఉంటుంది. అనుభవాల కేంద్రం. విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అనుభవాల కేంద్రంగా ఉంటుంది. మూడు విషయాలు ఉన్నాయి. ప్రాజెక్టు పద్ధతికి ప్రణాళికా పద్ధతి, ప్రకల్పనా పద్ధతి అనే ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. ఇది ఎవరి కేంద్రీకృత పద్ధతి అంటే విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. వ్యవహారిక సత్తావాదులచే నిర్మించబడినటువంటి బోధనా పద్ధతి అని దేనికి పేరు అంటే ప్రాజెక్టు పద్ధతి. అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం ఆధారంగా నిర్మించబడినటువంటి బోధనా పద్ధతి. అదేవిధంగా అనుభవాల కేంద్రంగా ఉంటుంది. అనుభవాలు ఎప్పుడు వస్తాయి? అనుభవం అంటే ఇది ఏదైతే ఉందో లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి సూత్రం ఆధారంగా నిర్మించబడినటువంటి పద్ధతి. లెర్నింగ్ బై డూయింగ్ ప్రాజెక్టు పద్ధతిలో ఇమిడి ఉన్నటువంటి సూత్రం ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్ అంటే చేయటం ద్వారా అభ్యాసం. ప్రాజెక్టు పద్ధతిలో ఉన్నటువంటి ప్రధానమైన సూత్రం లెర్నింగ్ బై డూయింగ్ అంటే ఏం చేయాలి అంటే పని చేయాలి. పని చేయడం ద్వారా ఏమొచ్చిందంటే అనుభవం వస్తుంది. అంటే టు డిమాండ్ అనే వర్క్. ప్రాజెక్టు పద్ధతి అనేది విద్యార్థుల్లో పనిని ప్రేరేపిస్తుంది. ప్రాజెక్టు పద్ధతి అనేది ఏదైతే ఉందో ఇది తరగతి గదికి సంబంధించింది కాదు, తరగతి గది బయట సంబంధించింది. ఇది విషయం. అంటే ఇక్కడ బేసికల్గా 4 విషయాలు ఉన్నాయి. బోధనలో మొదటిసారిగా కార్యకలాపాలు లేదా కృత్యాలకి మొదటిసారిగా అవకాశం ఇచ్చినటువంటి పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. యాక్టివిటీస్ కార్యకలాపాలు, బోధనలో మొదటిసారిగా కొన్ని కృత్యాలు లేదా కార్యకలాపాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి పద్ధతి ఏదైతే ఉందో ప్రాజెక్టు పద్ధతి. రైట్. ఇంకొక విషయం కూడా చెప్పచ్చు. జ్ఞానాత్మక రంగానికి, భావేశ రంగానికి, మానసిక చలనాత్మక రంగాలకు 3 రంగాలకు సంబంధించినటువంటి బోధనా పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. జ్ఞానేంద్రియాల 5టికి పని కల్పించే ఏకైక బోధనా పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ ఏ వాదులకు సంబంధించింది అంటే వ్యవహారిక సత్తావాదులకు సంబంధించినటువంటి. ఏ అభ్యాసనా సిద్ధాంతం అంటే అంతర్దృష్టి అభ్యాసనా సిద్ధాంతం. దీనిలో ఉన్నటువంటి సూత్రం ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్. ఎవరి కేంద్రీకృత పద్ధతి అంటే విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. దేని కేంద్రంగా ఉంటుందంటే అనుభవాల కేంద్రంగా ఉంటుంది. అంటే ప్రాజెక్టు పద్ధతి అనేది బోధనలో మొదటిసారిగా కార్యకలాపాలు లేదా కృత్యాలు ప్రవేశపెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి మొదటి బోధనా పద్ధతి. మరి దీనికి మూల పురుషుడు ఎవరు? ప్రాజెక్టు పద్ధతి ఏదైతే ఉందో దీనికి మూల పురుషుడు ఎవరు అని ప్రశ్న కనుక వేసుకున్నట్లయితే ఎవరైనా దీనికి మూల పురుషుడు అయితే జాన్ డూయి. జాన్ డూయి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో దీనికి మూల పురుషుడు. ఇది ప్రాజెక్టు పద్ధతికి మూల పురుషుడు ఎవరు అంటే జాన్ డూయి. ఏ ప్రాగ్మాటిక్ థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ అనే జాన్ డూయి తత్వం నుండి రూపొందించినటువంటి బోధనా పద్ధతి అని దేనికి పేరు అంటే ప్రాజెక్టు పద్ధతి. ప్రాజెక్టు పద్ధతికి మూల పురుషుడు ఎవరు అంటే జాన్ డూయి. ఈ జాన్ డూయి ఎవరైతే ఉన్నారో ఈయన ప్రాజెక్టు పద్ధతికి మూల పురుషుడు. అయితే దీన్ని ప్రాజెక్టు పద్ధతిని రూపొందించిన వ్యక్తి, ప్రాజెక్టు పద్ధతిని రూపొందించినది ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఈయనెవరు? తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. జాన్ డూయి ఎవరైతే ఉన్నారో ఇతను ఇంకో విషయం. కిల్పాట్రిక్ అనేటువంటి ఇంకొక వ్యక్తి. ఇక్కడ కిల్పాట్రిక్. ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో స్టీవెన్సన్ అనేటువంటి వ్యక్తి. ఇలా 3 ఉన్నారు. ఏంటి అసలు వీళ్ళు 3 రిలేషన్ ఏంటి ప్రాజెక్టు పద్ధతికి అంటే ఒకసారి చూద్దాం. జాన్ డూయి ఎవరైతే ఉన్నారో ఈయన ప్రాజెక్టు పద్ధతికి మూల పురుషుడు. ఈయన అసలు యాక్చువల్గా జాన్ డూయి చెప్పినటువంటి పద్ధతి ఏంటంటే సమస్యా పద్ధతి. సమస్యా పద్ధతిని కొంచెం మోడిఫికేషన్ చేసి దానికి ప్రణాళికా పద్ధతి లేదా ప్రాజెక్టు పద్ధతి అని నామకరణం చేసిన వ్యక్తి ఎవరంటే కిల్పాట్రిక్. ఇది విషయం. అయితే ఈ కాన్సెప్ట్ ఏదైతుందో సంస్కరించబడినటువంటి సమస్యా పద్ధతే ప్రాజెక్టు పద్ధతి.
ఈ జాన్ డూయి చెప్పినటువంటి పద్ధతిని మోడిఫికేషన్ చేసి ప్రణాళిక లేదా ప్రాజెక్ట్ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి. ప్రాజెక్టు అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు అంటే కిల్పాట్రిక్. ప్రాజెక్టు అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు కాబట్టి కిల్పాట్రిక్ని ప్రాజెక్టు పద్ధతికి పితామహుడు అని పిలుస్తారు. ఇది కిల్పాట్రిక్ని ప్రాజెక్టు పద్ధతికి ఏమని పిలుస్తారు? పితామహుడు అని పిలుస్తారు. ఎందుకని? ప్రాజెక్టు అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి కిల్పాట్రిక్ కాబట్టి కిల్పాట్రిక్ను ప్రాజెక్టు పద్ధతి పితామహుడు అంటారు. ఈ జాన్ డూయి ఎవరైతే ఉన్నారో ప్రాజెక్టు పద్ధతిని ఈయన వైద్యశాస్త్రంలో ఇంట్రడ్యూస్ చేస్తాడు. వైద్యశాస్త్రం. కిల్పాట్రిక్ ఎవరైతే ఉన్నారో ఈయన అగ్రికల్చర్ సెక్టార్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ స్టీవెన్సన్ ఎవరైతే ఉన్నారో విద్యా విధానానికి ప్రాజెక్టు పద్ధతిని అన్వయించింది ఎవరు అంటే స్టీవెన్సన్. ఇప్పుడు మనది ఉన్నటువంటిది ఎడ్యుకేషన్ సెక్టార్ కాబట్టి మరి విద్యా విధానంలో ప్రాజెక్టు పద్ధతిని రూపొందించిన వ్యక్తి ఎవరు అంటే స్టీవెన్సన్. కాబట్టి ప్రాజెక్టు పద్ధతిని రూపొందించిన వ్యక్తి ఎవరు అంటే స్టీవెన్సన్. ఇది విషయం. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ప్రాజెక్టు పద్ధతికి మూల పురుషుడు అంటేనేమో జాన్ డూయి, పితామహుడు అంటేనేమో కిల్పాట్రిక్, ప్రాజెక్టు పద్ధతిని రూపొందించిన వ్యక్తి అంటే స్టీవెన్సన్. ఇది విషయం. ప్రాజెక్టు పద్ధతికి మూల పురుషుడు జాన్ డూయి, ప్రాజెక్ట్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి కిల్పాట్రిక్ కాబట్టి ప్రాజెక్టు పద్ధతి కిల్పాట్రిక్ని పితామహుడు అని పిలుస్తారు. మరి ప్రాజెక్టు పద్ధతిని రూపొందించిన వ్యక్తి ఎవరు అంటే స్టీవెన్సన్. ఇది దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్. ఇది ఏ వాదులకు సంబంధించింది అంటే వ్యవహారిక సత్తావాదులకు సంబంధించినటువంటి బోధనా పద్ధతి, అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం ఆధారంగా నిర్మించబడినటువంటి బోధనా పద్ధతి, లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి సూత్రం ఆధారంగా నిర్మించబడినటువంటి పద్ధతి, అనుభవాల కేంద్రంగా ఉంటుంది, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి, బోధనలో మొదటిసారిగా కార్యకలాపాలు లేదా కృత్యాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి బోధనా పద్ధతి, ఇది పనిని లేదా శ్రమని ప్రేరేపించే పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి అనేది తరగతి గది బయటికి సంబంధించినటువంటి పద్ధతి అన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రాజెక్టు పద్ధతికి మూల పురుషుడు ఎవరు అంటే జాన్ డూయి. ప్రాజెక్ట్ అనే పదాన్ని మొదటిసారిగా పేర్కొన్న వ్యక్తి కిల్పాట్రిక్ కాబట్టి కిల్పాట్రిక్ను ప్రాజెక్టు పద్ధతికి పితామహుడు అని పిలుస్తారు. ప్రాజెక్టు పద్ధతిని రూపొందించిన వ్యక్తిగా స్టీవెన్సన్ పేర్కొనవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్టు పద్ధతి నిర్వచనాలు. ప్రాజెక్టు పద్ధతికి సంబంధించినటువంటి నిర్వచనాలు ఉన్నాయి, వాటిని ఒకసారి చూద్దాం. మొదటిది ఏదైతే ఉందో కిల్పాట్రిక్ ఏం చెప్పాడు అంటే సాంఘిక వాతావరణంలో ఉద్దేశపూర్వకంగా నిర్వహించే కృత్యమే ప్రాజెక్ట్. ఉద్దేశపూర్వకంగా నిర్వహించే కృత్యం ఎవరైనా కిల్పాట్రిక్. 2 సహజ వాతావరణంలో పూర్తి చేసిన సమస్యాత్మక కృత్యమే ప్రాజెక్ట్. స్టీవెన్సన్. 3 పాఠశాలలోకి తీసుకురాబడిన లేదా దిగుమతి చేయబడిన అంటాడు. తీసుకురాబడిన నిజ జీవిత కృత్యమే ప్రాజెక్ట్. పాఠశాలలోకి తీసుకురాబడిన నిజ జీవిత కృత్యమే ప్రాజెక్ట్. ఇది ఎవరు చెప్పారంటే బెలార్డ్. నిజ జీవిత సంఘటనల్ని ఒక పద్ధతి ప్రకారం. నెక్స్ట్ ప్రాజెక్టు పద్ధతి సూత్రాలు. ప్రాజెక్టు పద్ధతిలో ఎన్ని సూత్రాలు ఉన్నాయంటే 6 సూత్రాలు ఉన్నాయి. ఏంటో చూద్దాం. మొదటిది ఏదైతే ఉందో అనుభవాల సూత్రం, అనుభవాల సూత్రము. 2 ఉద్దేశ సూత్రం, అంటే ఏ పని కొరకు ప్రాజెక్ట్ ఇచ్చామో ఆ పనికి సంబంధించింది ఉద్దేశ సూత్రం, అంటే పిల్లవాడికి ఉంటుంది ఉద్దేశ సూత్రం. 3 ఉపయుక్త అంటే ఉపయోగిత అన్నమాట, ఉపయుక్త సూత్రం. మొదటిది అనుభవాల సూత్రం, 2 ఉద్దేశ సూత్రం, 3 ఉపయుక్త సూత్రం. 4th వన్ ఏదైతే ఉందో కార్యకలాపాల సూత్రము. 5వది ఏదైతుందో వాస్తవిక సూత్రం. 6వది ఏదైతుందో స్వేచ్ఛా సూత్రం. మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి.
ఫస్ట్ వన్ ఏదైతుందో అనుభవాల సూత్రం, రెండోది ఉద్దేశ సూత్రం, 3 ఉపయుక్త సూత్రం, 4 కార్యకలాపాల సూత్రం, 5 వాస్తవిక సూత్రం, తర్వాత స్వేచ్ఛా సూత్రం. అనుభవం ఎప్పుడు ఉంటుంది అంటే కొన్ని యాక్టివిటీస్, కొన్ని పని ఉంటుంది. అంటే ప్రాజెక్టు పద్ధతి అనేది కార్యకలాపాలు లేదా కృత్యాలకు సంబంధించింది కాబట్టి పనిని డిమాండ్ చేస్తుంది. ఏదైతుందో పనికి సంబంధించి అంటే లెర్నింగ్ బై డూయింగ్ అన్నాం కదా, అప్పుడు వచ్చింది. అనుభవం ఎప్పుడు వస్తుంది అంటే లెర్నింగ్ బై డూయింగ్, అంటే చేయడానికి ఏదో ఒకటి యాక్టివిటీ చేయడానికి అవకాశం ఉండాలని తెలిపేది అనుభవాల సూత్రం. ఉద్దేశ సూత్రం అంటే ఏ ప్రాజెక్టు, ఏ ఉద్దేశం, ఏ పనికి నిర్దేశించామో ఆ పనినే చేయాలని చెప్పేది ఏదైతుందో అదే ఉద్దేశ సూత్రం. నెక్స్ట్ ఉపయుక్త సూత్రం, ఆ చేసినటువంటి పని విద్యార్థికి ఉపయోగపడేలాగా ఉండాలి అని చెప్పేదే ఉపయుక్త సూత్రం. కార్యకలాపాల సూత్రం, దానిలో ఎక్కువ మంది విద్యార్థులు పనిచేయడానికి లేదా ఎక్కువ మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడానికి, ఆ పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరికీ ఏదో రకమైనటువంటి వర్క్ ఉండాలని తెలిపేదే కార్యకలాపాల సూత్రం. వాస్తవిక సూత్రం, ఆ ప్రాజెక్ట్ ఏదైతుందో అది వాస్తవానికి దగ్గరగా ఉండాలని తెలిపేదే వాస్తవిక సూత్రం. పిల్లలు వాళ్ళకి నచ్చినటువంటి పనులు చేయడానికి, తనకు నచ్చినటువంటి పనిని చేయడానికి, నచ్చినటువంటి ప్రాజెక్టుని ఎంపిక చేసుకోవడానికి తగిన స్వేచ్ఛ ఉండాలని తెలిపేదే స్వేచ్ఛా సూత్రం. మొత్తం ఎన్ని సూత్రాలు ఉన్నాయంటే 6. మొదటిది ఏదైతుందో అనుభవాల సూత్రం, రెండోది ఏదైతుందో ఉద్దేశ సూత్రం, థర్డ్ వన్ ఏదైతుందో ఉపయుక్త సూత్రం, ఫోర్త్ వన్ ఏదైతుందో కార్యకలాపాల సూత్రం, 5వది ఏదైతుందో వాస్తవిక సూత్రం, 6వది ఏదైతుందో స్వేచ్ఛా సూత్రం. ప్రాజెక్టు పద్ధతిలో సోపానాల సంఖ్య నెక్స్ట్ చూద్దాం. ప్రాజెక్టు పద్ధతి సోపానాలు, ఇదేమో సూత్రాలు. ప్రాజెక్టు పద్ధతి సోపానాలు, ప్రాజెక్టు పద్ధతికి సంబంధించినటువంటి సోపానాలు చూద్దాం. ప్రాజెక్టు పద్ధతి సోపానాలు ఎన్ని సోపానాలు ఉన్నాయి అవి ప్రాజెక్టు పద్ధతి సోపానాలు కూడా ఎన్ని ఉన్నాయంటే 6 సోపానాలు ఉన్నాయి. ఏంటి అవి ఒకసారి చూద్దాం. మొదటిది ఏదైతే ఉందో సన్నివేశాన్ని కల్పించుట. ప్రాజెక్టు పద్ధతి సోపానాల మొదటిది ఏదైతే ఉందో సన్నివేశాన్ని కల్పించుట. రెండోది ఏదైతే ఉందో ఎంపిక చేయుట. మొదటిదేమో సన్నివేశాన్ని కల్పించుట, రెండోది ఎంపిక చేయుట. ఎంపిక. మూడోది ఏదైతుందో ప్రణాళిక రచన. నాలుగోది ఏదైతుందో ప్రణాళిక అమలు. ప్రణాళిక రచన, ప్రణాళిక అమలు. 5వది ఏదైతే ఉందో మూల్యాంకనము. 6వది నమోదు. ప్రాజెక్టు పద్ధతి సోపానాలు ఎన్ని అంటే 6. మొదటిది ఏదైతుందో సన్నివేశాన్ని కల్పించుట, రెండవది ఏదైతుందో ఎంపిక, మూడోది ఏదైతుందో ప్రణాళిక రచన, నాలుగోది ఏదైతుందో ప్రణాళిక అమలు, 5వది ఏదైతుందో మూల్యాంకనం, 6వది ఏదైతుందో నమోదు. మొత్తం ఎన్ని 6. మొదటిది సన్నివేశాన్ని కల్పించుట, రెండవది ఎంపిక, 3 ప్రణాళిక రచన, 4 ప్రణాళిక అమలు, 5వది మూల్యాంకనం, 6వది నమోదు. మరి సన్నివేశాన్ని కల్పించేది ఎవరు అంటే ఉపాధ్యాయుడు సార్. సన్నివేశాన్ని కల్పించేది ఎవరు అంటే ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఈయన సన్నివేశాన్ని కల్పిస్తాడు. ఎంపిక చేసేది ఎవరు అంటే విద్యార్థి. ఎంపిక చేసేది ఎవరు అంటే విద్యార్థి. ప్రాజెక్ట్ విజయము దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ప్రణాళిక రచన మీద ఆధారపడి ఉంటుంది. విజయం ఏదైతుందో ప్రణాళిక రచన మీద ఆధారపడి ఉంటుంది. మరి దీనిలో ముఖ్యమైన సోపానం లేదా సుదీర్ఘమైన సోపానం, ముఖ్యమైన సోపానము లేదా సుదీర్ఘమైనటువంటి సోపానము. ముఖ్యమైనది లేదా సుదీర్ఘమైనటువంటి సోపానం ఏంటంటే ప్రణాళిక అమలు. మూల్యాంకనం, ప్రాజెక్ట్ యొక్క ఫలితాలను తెలిపేది ఏదైతే ఉందో మూల్యాంకనం. నమోదు, మార్గదర్శిలాగా ఉపయోగపడుద్ది. మార్గదర్శి. ప్రాజెక్టు పద్ధతి సోపానాలు ఎన్ని ఉంటాయి? 6 ఉన్నాయి. మొదటిది ఏదైతుందో సన్నివేశాన్ని కల్పించడం, రెండవది ఏదైతుందో ఎంపిక, మూడవది ఏదైతుందో ప్రణాళిక రచన, 4వది ఏదైతుందో ప్రణాళిక అమలు, 5వది ఏదైతుందో మూల్యాంకనం, 6వది నమోదు. సన్నివేశాన్ని కల్పించేది ఎవరు అంటే ఉపాధ్యాయుడు. ఎంపిక చేసేది ఎవరు అంటే విద్యార్థి. ప్రాజెక్టు విజయం దేని మీద ఆధారపడి ఉంటుందంటే ప్రణాళిక రచన. దీనిలో ముఖ్యమైనది సుదీర్ఘమైన సోపానం ఏంటంటే అమలు. ఫలిత సూత్రం తెలిపేది ఏదైతుందో మూల్యాంకనం. మార్గదర్శిలాగా ఉపయోగపడేది నమోదు. మొత్తం ఎన్ని సోపానాలు? 6. అయితే ప్రాజెక్టు పద్ధతి సోపానాలను వరుస క్రమంలో అమర్చండి అంటాడు. మొదటిది సన్నివేశాన్ని కల్పించడం, రెండవది ఎంపిక, 3 ప్రణాళిక రచన, 4 ప్రణాళిక అమలు, 5 మూల్యాంకనం, 6 నమోదు. సన్నివేశాన్ని కల్పించేది ఉపాధ్యాయుడు, ఎంపిక చేసేది విద్యార్థి. ప్రాజెక్టు విజయం దేని మీద ఆధారపడి ఉంటుందంటే ప్రణాళిక రచన. దీనిలో అతి ముఖ్యమైనటువంటి సోపానము లేదా సుదీర్ఘమైనటువంటి సోపానం అంటే ప్రణాళిక అమలు. ఫలిత సూత్రాన్ని తెలిపేది మూల్యాంకనం. నమోదు ఏదైతే ఉందో అక్కడ మార్గదర్శిలాగా ఉపయోగపడుతుంది. ఇవి ప్రాజెక్టు పద్ధతికి సంబంధించిన సోపానాలు. అయితే ప్రాజెక్టు పద్ధతి తారండైక్ అభ్యాసన సూత్రాలకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటో చూద్దాం. తారండైక్ అభ్యాసన సూత్రాలు కనుక చూసినట్లయితే తారండైక్ అభ్యాసన సూత్రాలు ఎన్ని అంటే 3. ఏమేంటవి? లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎక్సర్సైజ్, లా ఆఫ్ ఎఫెక్ట్. అంటే అభ్యాసన సూత్రము, సంసిద్ధతా సూత్రము, అభ్యాసన సూత్రము, ఫలిత సూత్రం. ఇవి 3 రకాలు చెప్పాడు.
ప్రాజెక్టు పద్ధతి సోపానాల్లో మొదటిదైనటువంటి సన్నివేశాన్ని కల్పించుట ఏదైతే ఉందో, సన్నివేశాన్ని కల్పించుట ఏదైతే ఉందో ఇది థారండైక్ అభ్యాసన సూత్రాల్లో సంసిద్ధతా సూత్రాన్ని పోలి ఉంటుంది. రెండోది ఏదైతే ఉందో అభ్యాసన సూత్రం, ఇది ప్రణాళిక అమలు ఏదైతే ఉందో అభ్యాసన సూత్రాన్ని పోలి ఉంటుంది. ప్రణాళిక అమలు ఏ సూత్రాన్ని పోలి ఉంటుందంటే అభ్యాసన సూత్రం. ఇక మూడోది ఫలిత సూత్రం. మూల్యాంకనము ఏదైతే ఉందో ఫలిత సూత్రాన్ని పోలి ఉంటుంది. ఇది 3 రకాలు ఉన్నాయి. థారండైక్ అభ్యాసన సూత్రాల్లో మొదటి సూత్రం అయినటువంటి సంసిద్ధత సూత్రం ఏదైతే ఉందో ఇక్కడ సన్నివేశాన్ని కల్పించుట. అమలు ఏదైతే ఉందో అభ్యాసన సూత్రం, ఇక్కడేమో సా ఇలా గుర్తుపెట్టుకో. మూల్యాంకనం ఏదైతే ఉందో ఫలిత సూత్రాన్ని పోలి ఉంటుంది. ఇవి థారండైక్ అభ్యాసన సూత్రాలు ప్రాజెక్టు పద్ధతి సోపానాలకు ఉన్న సంబంధం. సన్నివేశాన్ని కల్పించడం ఏదైతుందో సంసిద్ధ సూత్రాన్ని పోలి ఉంటుంది. ప్రణాళిక అమలు ఏదైతుందో అభ్యాసన సూత్రాన్ని పోలి ఉంటుంది. మూల్యాంకనం ఏదైతుందో ఫలిత సూత్రాన్ని పోలి ఉంటుంది. మరి ప్రాజెక్టులు రకాలు అయిపోయింది. ప్రాజెక్టులు రకాలు చూద్దాం. ఇప్పుడు ప్రాజెక్టు పద్ధతి సోపానాలు చూసాం, ప్రాజెక్టులు రకాలు ఏంటో చూద్దాం. ప్రాజెక్టులు రకాలు కిల్పాట్రిక్ ఎవరైతే ఉన్నారో ప్రాజెక్టులు రకాలు ఎవరైనా కిల్పాట్రిక్ ఎవరైతే ఉన్నారో ప్రాజెక్టులని 4 రకాలుగా పేర్కొన్నాడు. ఏంటవి? ఒకటి ఉత్పత్తి రకం. ప్రాజెక్ట్ని 4 రకాలుగా పేర్కొన్న వ్యక్తి కిల్పాట్రిక్. మొదటిది ఏదైతుందో ఉత్పత్తి రకం, రెండోది వినియోగ రకం, 3 సమస్య రకం, 4వది తర్ఫీదు లేదా శిక్షణ. ఇది 4 ఉన్నాయి. మొదటిది ఉత్పత్తి రకం, 2 వినియోగ రకం, 3 సమస్య రకం, 4 తర్ఫీదు లేదా శిక్షణ. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఉత్పత్తి అనే పదం కంటే ఉత్పత్తిదారుడు అంటే వస్తువులను ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళని ఉత్పత్తిదారుడు అంటారు. ఇక్కడ కూడా అంతే. వివిధ రకాల ఆకారాలు నిర్మాణాలను తయారు చేయటం ఏదైతుందో ఇదే ఉత్పత్తి రకం. తయారు చేయుట అనే పదం ఇచ్చినటువంటి ప్రశ్నలో తయారు చేయుట, ఏం తయారు చేయటం? వివిధ రకాల ఆకారాలను నమూనాలను తయారు చేస్తే అది ఉత్పత్తి రకం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి సన్డైల్ తయారు చేశాడు, ఇది ప్రాజెక్ట్ పద్ధతిలో దీనికి సంబంధించిందంటే ఉత్పత్తి రకం. ఎందుకని? తయారు చేయట. వివిధ రకాల ఆకారాలు నమూనాలను తయారు చేయడం ఏదైతే ఉత్పత్తి రకం. 2 వినియోగ రకం. వినియోగ రకం అంటే ఏం లేదు సార్, ఆనందము అనుభూతి లేదా ఆనంద అనుభూతి లేదా సంతోషం, మానసికమైనది. ఇది సంతోషము లేదా ఆనందాన్ని ఇచ్చేటువంటి దాన్ని ఏదైతే ఉందో ఇది వినియోగ రకం. అంటే మనసుకి ఉల్లాసాన్ని ఇచ్చేదంతా కూడా వినియోగ రకమే. ఒక పెయింటింగ్ చూసి ఆనంద అనుభూతికి లోనయ్యాను, లేదా పికాసో గీసినటువంటి ఒక పెయింటింగ్ని చూసి నేను ఆనంద అనుభూతికి లోనయ్యాను, లేదంటే ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి ఒక పాటను విని నేను ఆనంద అనుభూతికి లోనయ్యాను, లేదా ఒక పెయింటింగ్ చూసి ఆనంద అనుభూతికి లోనయ్యాను. ఏదైతుందో ఆనంద అనుభూతికి లోనైతే మానసిక ఉల్లాసానికి సంబంధించిన ప్రతిదీ కూడా వినియోగ రకమే. అంటే నృత్యం చూడటము, లేదంటే సాంస్కృతిక కార్యక్రమాలు చూడటము, పాట వినటము, లేదా డ్యాన్స్ చేయడం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వినియోగ రకం. సమస్య రకము ఇదేం లేదు సార్. సమస్య రకము అంటే మనకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి ఒక సమస్యకి సొల్యూషన్ చేయటం ఏదైతుందో దీన్నే సమస్య రకం అంటారు. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ క్రియేట్ చేయటం, లేదా ఒక మెయిల్ ఫార్వర్డ్ చేయటం, లేదా ఏటీఎం కార్డును ఉపయోగించి డబ్బులు డ్రా చేయటం, లేదా బ్యాంక్ వెళ్ళి ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయటం, లేదంటే ఏటీఎం కార్డులో నుంచి లేదా ఒక మెయిల్ని పంపించడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సమస్య రకం. నేర్చుకోవటం ఎలా నేర్చుకోవాలంటే లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా నేర్చుకోవాలి. అంటే మామూలుగా ఫస్ట్ సారి మనకు తెలియదు, చేయంగా ఈజీగా ఉంటుంది. మొదటిసారి మెయిల్ పంపేటప్పుడు వెళ్ళదు అది. అదేవిధంగా మొదటిసారి బ్యాంక్ ఏటీఎం కార్డును ఉపయోగించేటప్పుడు కూడా తెలియదు. కొన్ని పనులు చేయంగా ఏదైతే ఉందో సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దీన్ని ఏమంటారంటే సమస్య రకం. నెక్స్ట్ తర్ఫీదు లేదా శిక్షణ. నూతన విషయాలు నేర్చుకోకుండా పాత విషయాలనే శిక్షణ ఇవ్వడం ఏదైతే తర్ఫీదు లేదా శిక్షణ అంటారు. ఇది
పదజాల అభివృద్ధి, సంగీతం నేర్చుకునే వాళ్ళు, బొమ్మలు గీసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్నటువంటి ప్రొఫెషనల్ లెవెల్స్ పెంచుకోవడం కోసం ప్రతిరోజు దానిలో ఉన్నటువంటి వాటిని సాధన చేస్తూ ఉంటారు. సాధన లేదా ప్రాక్టీస్ లేదా అభ్యసనం చేస్తూ ఉంటారు. ఎవరెవరు? సంగీతం నేర్చుకునే వాళ్ళు, బొమ్మలు గీసేవాళ్ళు, వొకాబులరీ పదజాల అభివృద్ధికి సంబంధించినటువంటి ఏవైతే ఇవన్నీ కూడా తర్ఫీదు లేదా శిక్షణ వస్తాయి. కాబట్టి కిల్పాట్రిక్ ప్రకారం ప్రాజెక్టులు 4 రకాలు. మొదటిది ఏదైతుందో ఉత్పత్తి రకం, రెండోది ఏదైతుందో వినియోగ రకం, మూడోది ఏదైతుందో సమస్య రకం, నాలుగోది తర్ఫీదు లేదా శిక్షణ. ఉత్పత్తి రకం ఏదైతే ఉందో నమూనాలు ఆకారాలను తయారు చేయడం ఏదైతే ఉత్పత్తి రకం, మానసిక ఉల్లాసానికి లేదా ఆనంద అనుభూతి కనుక లోనైతే అది వినియోగ రకం అవుతుంది. సమస్య రకం ప్రజ్ఞ లేదా తెలివితేటలను ఉపయోగించి ఒక సమస్యకి పరిష్కారాన్ని కనుగొంటే దీన్ని ఏమంటారంటే సమస్య రకం అంటారు. ఏదైతే ఉన్నాయో శిక్షణ పొందడం అంటే తనలో ఉన్నటువంటి సామర్థ్యాలను పెంచుకోవడం. సంగీతం నేర్చుకునే వాళ్ళు సరిగమ పదనిస అనే వాటిని సాధన చేస్తూ ఉంటారు. బొమ్మలు గీసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, పదజాల బుద్ధి, వొకాబులరీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తర్ఫీదు లేదా శిక్షణ కింద వస్తాయి. నెక్స్ట్ ప్రయోజనాలు, లోపాలు. ప్రాజెక్టు పద్ధతి ప్రయోజనాలు, లోపాలు. ప్రయోజనాలు. మనోవిజ్ఞాన శాస్త్రానికి థారండైక్ అభ్యాసన సూత్రాలకి అనుకూలమైనటువంటి బోధనా పద్ధతి. ఏ రెండింటికి? మనోవిజ్ఞాన శాస్త్రానికి మరియు థారండైక్ అభ్యాసన సూత్రాలకి అనుకూలమైనటువంటి బోధనా పద్ధతి. 2 లెర్నింగ్ బై డూయింగ్కి అవకాశం ఉంటుంది. మనోవిజ్ఞాన శాస్త్రానికి వ్యతిరేకమైన బోధనా పద్ధతి అంటే ఉపన్యాస పద్ధతి. మనోవిజ్ఞాన శాస్త్రానికి అనుకూలమైన బోధనా పద్ధతి లేదా థారండైక్ అభ్యాసన సూత్రాలకి అనుకూలమైన బోధనా పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. లెర్నింగ్ బై డూయింగ్కి దీని యందు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నాయకత్వ లక్షణాలు అలవడతాయి. బయటికి వెళ్ళేటప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. తర్వాత ప్రజాస్వామ్య శిక్షణ. ఇప్పుడు బయటికి కదా టూర్కి వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఏ ఊరు వెళ్దామన్నాం అనుకో, ఎక్కువ మంది విద్యార్థులు ఏ ఊరైతే సిఫార్సు చేస్తారో ఆ ఊరికి తీసుకెళ్తారు. దీన్ని ఏమంటారంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న అభిప్రాయానికి ఇంపార్టెన్స్ ఇస్తే దీన్ని ప్రజాస్వామ్య శిక్షణ అంటారు. 5th వన్ శ్రమకు తగ్గ గౌరవం లభిస్తుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్. శ్రమకు తగిన గౌరవం లభిస్తుంది. ప్రత్యక్ష అనుభవాన్ని ఇస్తుంది. వెనకబడిన విద్యార్థులు కూడా మిక్కిలి ప్రయోజనకారి. ఏవైతే ఇవన్నీ ప్రాజెక్టు పద్ధతికి సంబంధించినటువంటి ప్రయోజనాలు. మనోవిజ్ఞాన శాస్త్రానికి అనుకూలమైంది లేదా థారండైక్ అభ్యాసన సూత్రాలకు అనువైంది. లెర్నింగ్ బై డూయింగ్ దీని మీద అవకాశం ఉంటుంది. నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ప్రజాస్వామ్య శిక్షణ, శ్రమకు తగ్గ గౌరవం లభిస్తుంది లేదా ప్రత్యక్ష అనుభవాన్ని ఇస్తుంది. ఇవన్నీ ఏవైతేనే ప్రయోజనాలు. మరి లోపాలు ఏమన్నా ఉన్నాయా? లోపాలు కూడా చూద్దాం ఒకసారి. ప్రాజెక్టు పద్ధతి లోపాలు ఏంటి ఒకసారి. లోపాలు ఏంటి? ప్రాజెక్టు పద్ధతికి సంబంధించినటువంటి లోపాలు. పాఠశాల విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది లేదా అస్తవ్యస్తం చేస్తుంది. అది అంటే సిలబస్ ఏదైతే ఉందో సిలబస్ సకాలంలో పూర్తి కాదు. సిలబస్ సకాలంలో పూర్తి కాదు. 2 పాఠశాల విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది. ఉన్నత పాఠ్యాంశాలకు అనుకూలమైంది కాదు. ఉన్నత పాఠ్యాంశాలకు అనుకూలమైంది కాదు. సిలబస్ సకాలంలో పూర్తి కాదు. ఉన్నత పాఠ్యాంశాలకు అనుకూలమైంది కాదు. అన్ని పాఠ్యాంశాలకు వర్తించదు. అధిక వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. అధిక వ్యయ ప్రయాసాలు అంటే ఖర్చు ఎక్కువ అన్నమాట. అధిక వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. ఇది బేసికల్గా లోపాలు. సిలబస్ ఏదైతే ఉందో సకాలంలో పూర్తి కాదు. ఉన్నత పాఠ్యాంశాలకి అనుకూలమైంది కాదు. అన్ని పాఠ్యాంశాలకు వర్తించదు. అధిక వ్యయ ప్రయాసాలతో కూడుకుని ఇవన్నీ ఏదైతే ఉందో ప్రాజెక్టు పద్ధతి లోపాలు. మరి ప్రాజెక్టు పద్ధతిలో ఉపాధ్యాయుడి పాత్ర ఏంటి? ప్రాజెక్టు పద్ధతి ఉపాధ్యాయుడి పాత్ర ఏంటో చూద్దాం. ప్రాజెక్టు పద్ధతిలో ఉపాధ్యాయుడి పాత్ర సలహాలు, సూచనలు, మార్గదర్శకత్వం. ప్రాజెక్టు పద్ధతిలో ఉపాధ్యాయుడి పాత్ర సలహాలు, సూచనలు, మార్గదర్శకత్వం. మరి బోధించే పాఠ్యాంశాలు ఏంటి? ప్రాజెక్టు పద్ధతిలో బోధించే పాఠ్యాంశాలు అంటే పాఠశాల బయటకు సంబంధించినటువంటి పాఠాలన్నీ బోధించడం. మన నేలలు, పక్షులు, గూళ్ళు, ఇల్లు రకాలు,
వివిధ పంటలు, పాఠశాలలో ఏదైతే ఉందో పోస్ట్ ఆఫీసు, ఇలాంటి పాట అంటే పాఠశాల బయట నిర్వహించేటువంటి కార్యక్రమాలు, పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించట ఏదైతే ఉందో ఇది. నేలలు రకాలు అనేటువంటి పాఠం, లేదా పక్షులు గూళ్ళు అనేటువంటి పాఠం, ఇల్లు రకాలు అనేటువంటి పాఠం. అంటే పాఠశాల బయట నిర్వహించేటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా ప్రాజెక్టు పద్ధతి ద్వారా నిర్వహిస్తారు. మన ఊరు, మన పంటలు, రవాణా సౌకర్యాలు, పాఠశాలలో పోస్ట్ ఆఫీస్ నిర్వహించడం, లేదా పాఠశాల బ్యాంక్ కార్యక్రమాలు నిర్వహించడం, పక్షులు గూళ్ళు, ఇల్లు రకాలు, నేలలు రకాలు. అంటే పాఠశాల బయటకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా ప్రాజెక్టు పద్ధతికి సంబంధించినవి. ఇది విషయం, రైట్? ఓకేనా? ఏదైతే ఉందో ఇది. దీనికి సంబంధించినటువంటి కీవర్డ్స్ ఒకసారి చూడండి. ప్రాజెక్టు పద్ధతికి ప్రణాళికా పద్ధతి, ప్రకల్పనా పద్ధతి అనే 2 పేర్లు కూడా కలవు. వ్యవహారిక సత్తావాదానికి సంబంధించినటువంటి బోధనా పద్ధతి, అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం ఆధారంగా నిర్మించబడిన బోధనా పద్ధతి. ఇది విద్యార్థి కేంద్రంగా ఉంటుంది, అనుభవాల కేంద్రంగా ఉంటుంది. లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి సూత్రం ఆధారంగా నిర్మించబడినటువంటి బోధనా పద్ధతి. దీనిలో పాఠశాల బయటికి సంబంధించినటువంటిది. ఇది వర్క్ని ప్రేరేపింప చేస్తుంది, పనికి తగిన గౌరవం లభించేటువంటి పద్ధతి. దీనికి సంబంధించినటువంటి మూలపురుషుడు ఎవరు అంటే జాన్ డూయి. ఈతను ప్రాజెక్టు పద్ధతి మూలపురుషుడు. ప్రాజెక్ట్ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి కిల్పాట్రిక్. కాబట్టి కిల్పాట్రిక్ని ప్రాజెక్టు పద్ధతికి పితామహుడు అని పిలుస్తారు. వీటిని ప్రాజెక్టు పద్ధతిని రూపొందించిన వ్యక్తిగా స్టీవెన్సన్ పేర్కొనవచ్చు. నెక్స్ట్ నిర్వచనాలు కనుక చూస్తే, ఇచ్చినటువంటి ప్రశ్నలో ఉదయపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా అనే పదం కనుకుంటే కిల్పాట్రిక్, సహజ వాతావరణంలో పూర్తి చేసిన అంటే స్టీవెన్సన్, పాఠశాలలోకి తీసుకురాబడిన అంటే బెలార్డు, ఒక పద్ధతి ప్రకారం అనేటువంటి పదం కనుక ఉన్నట్టయితే బైనింగ్ అండ్ బైనింగ్. ప్రాజెక్టు పద్ధతి సూత్రాలు. ప్రాజెక్టు పద్ధతి సూత్రాలు అన్నీ అంటే 6. మొదటిది ఏదైతుందో అనుభవాల సూత్రం, రెండోది ఏదైతుందో ఉద్దేశ సూత్రం, మూడోది ఏదైతుందో ఉపయుక్త సూత్రం, నాలుగోది ఏదైతుందో కార్యకలాపాల సూత్రం, ఐదోది వాస్తవిక సూత్రం, ఆరోది స్వేచ్ఛా సూత్రం. ప్రాజెక్టు పద్ధతి సోపానాలు ఎన్ని అంటే 6 సోపానాలు ఉన్నాయి. మొదటిది సన్నివేశాన్ని కల్పించడం, రెండోది ఎంపిక చేయటం, మూడోది ప్రణాళిక రచన, నాలుగోది ప్రణాళిక అమలు, ఐదోది మూల్యాంకనం, ఆరోది నమోదు. సన్నివేశాన్ని కల్పించేది ఎవరు అంటే ఉపాధ్యాయుడు, ఎంపిక చేసేది ఎవరు అంటే విద్యార్థి. ప్రాజెక్టు విజయం దేని మీద ఆధారపడి ఉంటుందంటే ప్రణాళిక రచన. దీనిలో ముఖ్యమైనది సుదీర్ఘమైనటువంటి సోపానం అంటే ప్రణాళిక అమలు. ప్రాజెక్ట్ యొక్క ఫలితం దేని మీద ఆధారపడి ఉంటుందంటే మూల్యాంకనం. మార్గదర్శిలాగా లేదా ఉండేది అంటే నమోదు. ప్రాజెక్టు పద్ధతి తారండైక్ అభ్యాసన సూత్రాలకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? తారండైక్ అభ్యాసన సూత్రాలు ముఖ్యంగా 3. మొదటిది సంసిద్ధత సూత్రం, రెండవది అభ్యాసన సూత్రం, మూడవది ఫలిత సూత్రం. తారండైక్ అభ్యాసన సూత్రంలో సంసిద్ధత సూత్రాన్ని పోలి ఉండే ప్రాజెక్టు పద్ధతి సోపానం అంటే సన్నివేశాన్ని కల్పించటం. తారండైక్ అభ్యాసన సూత్రాల్లో అభ్యాసనకు సంబంధించినటువంటి సూత్రం అంటే ప్రణాళిక అమలు, ఫలిత సూత్రము అంటే మూల్యాంకనం. అలా ప్రాజెక్టు పద్ధతికి తారండైక్ అభ్యాసన సూత్రాలకు ఉన్నటువంటి సంబంధం. ప్రాజెక్టులు రకాలు. కిల్పాట్రిక్ ఎవరైతే ఉన్నారో ప్రాజెక్టు 4 రకాలుగా పేర్కొన్నాడు. మొదటిది ఉత్పత్తి రకం. ఇచ్చినటువంటి ప్రశ్నలో తయారు చేయడం అనే పదం కనపడిందంటే అది ఖచ్చితంగా ఉత్పత్తి రకమే. మానసిక ఉల్లాసానికి, ఆనంద అనుభూతికి లోనైతే అది వినియోగ రకం అవుతుంది. సమస్యా సాధన, జ్ఞానాన్ని సమస్యా సాధనకు ఉపయోగిస్తుంది, సమస్య రకం. సాధన చేయటం లేదంటే తర్ఫీదు లేదా శిక్షణ అంటే సంగీతం నేర్చుకునే వాళ్ళు పదజాల అభివృద్ధి, పాటలు పాడేవాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే దీన్ని తర్ఫీదు లేదా శిక్షణ. ప్రాజెక్టు పద్ధతిలో ఉపాధ్యాయుడి పాత్ర, సలహాలు, సూచనలు, మార్గదర్శకత్వం. ప్రయోజనాల లోపాలు ఏంటి? మనోవిజ్ఞాన శాస్త్రానికి అనుకూలమైన బోధనా పద్ధతి లేదా తారండైక్ అభ్యాసన సూత్రాలకు అనువైనది. లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి దానికి అవకాశం ఉంటుంది, ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతుంది. వెనకబడిన విద్యార్థులు కూడా ప్రయోజనకారి. ప్రజాస్వామ్య శిక్షణ అలవడుతుంది, నాయకత్వ లక్షణాలు అలవడతాయి, శ్రమకు తగ్గ గౌరవం లభించేటువంటి పద్ధతి ఇది. మరి లోపాలు ఏమన్నా ఉన్నాయా? పాఠశాల విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది, సిలబస్ సకాలంలో పూర్తి కాదు, అన్ని పాఠ్యాంశాలకు వర్తించదు, ఉన్నత పాఠ్యాంశాలకి అనుకూలమైనది కాదు. ఏదైతే ఉన్నాయో ఉన్నత పాఠ్యాంశాలకు అనుకూలమైనది కాదు, అధిక వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. మరి బోధించే పాఠ్యాంశాలు, పాఠశాల బయట బోధించేటువంటి విషయాలన్నీ కూడా ప్రాజెక్టు పద్ధతికి సంబంధించినవి. ఉదాహరణకి పక్షులు గూళ్ళు అనేటువంటి పాఠం, నేలలు రకాలు అనేటువంటి పాఠం, ఇల్లు రకాలు అనేటువంటి పాఠం, లేదంటే రవాణా సౌకర్యం అనే పాఠం, పంటలు పండించడం అనేటువంటి పాఠం. ఈ పాఠాలన్నీ కూడా ప్రాజెక్టు పద్ధతికి సంబంధించినటువంటి పాఠాంశాలు.